హాయ్ ఫ్రెండ్స్, పండగ వచ్చిందంటే చాలు ఈ సీరియల్స్ వాళ్ళకి ఇంకా పండగ అనమాట. ఒక్కరోజు అయిపోవాల్సిన సీరియల్ని ఆ వారం రోజుల పాటు పండగ పండగ అని చెప్పేసి సాగదీస్తూనే ఉంటారు. ఇప్పుడు మన ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్లో ఇక బతుకమ్మ సంబరాలు అయితే మొదలవుతూ ఉంటాయన్నమాట. అసలు ఇవాళ ఎపిసోడ్లో అయితే ధీరజ్కి బ్యాచిలర్ పార్టీలో బాగా దగ్గరైపోయిన ప్రేమకైతే అతన్ని ముద్దాడే వరకు గుర్తుంటుంది, కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది గుర్తురాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉండగానే నేను ఉన్నాను కదా అని చెప్పేసి నర్మద అయితే వస్తుందన్నమాట. అసలు ఆ రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి ధీరజ్ని అడగటానికి ఇక వెళ్ళిపోద్ది అనమాట నర్మద. ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళిన నర్మద, మొన్న నువ్వు ప్రేమ బ్యాచిలర్ పార్టీకి వెళ్ళారు కదా, బాగానే జరిగిందా అని చెప్పేసి అయితే అడుగుతుంది. బాగానే అని చిన్నగా అడుగుతావేంటి వదిన, బ్రహ్మాండంగా జరిగింది, అదిరిపోయిందని చెప్పేసి ధీరజ్ అయితే చెప్తాడు. అది సరే కానీ నువ్వు ప్రేమ ఆ ఫంక్షన్లో ఏదో చేశారట కదా, ఏం చేశారు అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుందన్నమాట. ఇక ఆ మాటతో ధీరజ్ అయితే దెబ్బకి సైలెంట్ అయిపోతాడు. ఇక ఆ ప్రేమ అయితే తలుపు చాటున నించొని సిగ్గుపడిపోతూ మాట్లాడేది, ధీరజ్ మాట్లాడేది వినాలని చెప్పేసి అక్కడే ఉంటుందన్నమాట. ఇక నర్మద అయితే చెప్పు ధీరజ్ ఏం జరిగిందని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక ధీరజ్ అయితే అంటే అది మరి అవును వదిన అని చెప్పేసి అయితే అంటాడు. అబ్బా మనకి కావాల్సింది అదేలే, ఇంతకీ మీరేం చేశారో చెప్పండి అని చెప్పేసి నర్మద అయితే అనగానే, అంటే అది మరి ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసే వదిన అని చెప్పేసి ధీరజ్ అయితే చెప్తాడు. డ్యాన్స్లు కాదయ్యా, ఆ తర్వాత ఇంకేదో చేసుకున్నారంట కదా, అది అని చెప్పేసి సాగదీసి మరి అడుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కాస్త క్లారిటీగా అడగండి అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఇక నర్మద అయితే ఇంతకంటే క్లారిటీగా ఏం అడగాలయ్యా బాబు అని నసుగుతూ, అంటే అది మరి నువ్వు ప్రేమ ఏదో అంట కదా అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుందన్నమాట. ఇక అప్పుడే తలుపు వెనుకున్న ప్రేమనైతే ధీరజ్ అయితే చూస్తాడు. ఓహో ఇది ఇక్కడే ఉందా, చెప్తా అని చెప్పేసి, ఏం లేదు వదిన కబుర్లు చెప్పుకున్నాం అంతే అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. అబ్బా కబుర్లు డాన్సులు కాదయ్యా, నువ్వు ప్రేమ ఏదో చేసుకోబోతుంటే కరెంటు పోయిందట కదా, ఆ మ్యాటర్ గురించి అని చెప్పేసి నర్మద అయితే అనగానే ఇక ధీరజ్ అయితే ఏమో వదిన కరెంటు పోయింది నాకేం గుర్తులేదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ఏంటక్క ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి అయితే అంటుంది. నువ్వేమో కళ్ళు మూసుకున్నా గుర్తులేదని అంటున్నావు, అతనేమో కరెంటు పోయింది నాకేం తెలియదని అంటున్నాడు. అయినా మీరేమన్నా చిన్నపిల్లల ముద్దు పెట్టుకున్న విషయం కూడా తెలీదా, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి. కళ్ళు మూసుకుందంట, కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉందంట, ముద్దు పెట్టుకున్న మ్యాటర్ మాత్రం గుర్తులేదంటే కథలు చెప్తే నమ్మడానికి నేను మరీ అంత తింగరదానిలా కనిపిస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ప్రేమ అయితే అబ్బా ఇంతకీ ముద్దు పెట్టుకున్నాడా లేదా తెలిసి రావడం లేదే అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట ప్రేమ. ఇక తర్వాత రామరాజు ముగ్గురు కోడలు బతుకమ్మలను అయితే సిద్ధం చేస్తారు. ఒక వేదవతి దగ్గరుండి మరి వాళ్ళతో బతుకమ్మ పూజను అయితే చేస్తారన్నమాట. చూడు ప్రేమ, ధీరజ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కానీ బయటపడలేదు. ఈ పండగ నాడు అమ్మవారి మిమ్మల్ని దగ్గర చేస్తుంది. ధీరజ్ మనసులో నీపై ఉన్న ప్రేమను చెప్పేలా చేస్తుంది. అది జరగాలంటే ముందు నీ మనసులో ఉన్న ఇష్టాన్ని ధీరజ్తో చెప్పు అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక బతుకమ్మలు చేయడం పూర్తయ్యాక మా ముగ్గురి బతుకమ్మలో ఎవరి బతుకమ్మ బాగుందని చెప్పేసి ముగ్గురు కోడళ్ళు అయితే అడుగుతారు. ఇక అన్నదమ్ములు ముగ్గురు దిక్కులు చూస్తూ ఉంటారన్నమాట, ఎలా చెప్పాలని చెప్పేసి. ఇక ఇంటి పెద్ద నాన్న కాబట్టి నాన్నని అడగండి అని చెప్పేసి ముగ్గురు కొడుకులు అయితే తప్పించుకుంటారన్నమాట. ఇక రామరాజు అయితే మీరు తప్పించుకోవడానికి నా మీదకి తోసేస్తారా, చెప్తానరా మీ సంగతి అని చెప్పేసి అనుకుంటాడు. చెప్పండి అని చెప్పేసి వేదవతి అనగానే ఇక తిరుపతి కూడా చెప్పు బావా నువ్వు పెద్ద మనిషి కదా, ఇప్పుడు చెప్పు తీర్పు అని చెప్పేసి అంటాడనమాట. ఇక రామరాజు అయితే ఆ బతుకమ్మలను చూసి భార్యల విషయంలో నిర్ణయం చెప్పాల్సింది మీ భర్తలే కాబట్టి ఇది కూడా వాళ్ళే చెప్పాలి, మీరే నిలదీసి అడగండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక అలా చందు ధీరజ్ సాగర్ని అయితే ఇరికిస్తాడనమాట రామరాజు. ముందు వీడు చెప్తాడని చెప్పేసి అనగానే సాగర్ అయితే ప్రేమ బతుకమ్మ బాగుందని చెప్పేసి చెప్తాడు. ఇక ఇంతలో ధీరజ్ వచ్చి వల్లి వదిన చేసిన బతుకమ్మే బాగుందని చెప్పేసి అంటాడు. ఇక చందు అయితే వచ్చి నర్మదా చేసిన బ్రతుకమ్మే బాగుందని చెప్పేసి, ఇక వాళ్ళ భార్యలు చేసిన బ్రతుకమ్మ బాగుందని చెప్పకుండా ఎవరు పెళ్ళాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోకుండా ముగ్గురికి న్యాయం చేస్తారనమాట. ఇక తిరుపతి అయితే అమ్మ అల్లుళ్ళారా, ఇంత లేత వయసులో మీకు ఎంత తెలివితేటలు ఎలా వచ్చాయిరా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో మీరైనా చెప్పండి బాబాయ్ ఎవరి బతుకమ్మ బాగుందని చెప్పేసి మళ్ళీ అడుగుతారనమాట ముగ్గురు కోడళ్ళు. ఇక తిరుపతి అయితే 3 రోడ్డు రోలర్ల మధ్య తలపెట్టచ్చేమో కానీ ముగ్గురు ఆడాళ్ళ విషయంలో తలదొచ్చకూడదు, అసలే పెళ్ళి కావాల్సిన వాడిని. ఈ ప్రశ్నకి సమాధానం ఎవ్వడూ చెప్పలేడు, నన్ను వదిలేయండి అమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వేదవతి అయితే ఎవరి బ్రతుకమ్మ బాగుందో నేను చెప్తాను, మీరు ముగ్గురు ఈ ఇంటి లక్ష్మీదేవులు, మీ ముగ్గురులాగే 3 బాగున్నాయి. నా బంగారు తల్లులు ఇంటికి కొడలుగా వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి బ్రతుకమ్మ ఇది, మీలో మీరు వంతులు పెట్టుకోకుండా సంతోషంగా పండగ చేసుకోండి అని చెప్పేసి అంటదనమాట.
ఇక రామరాజు ఇంట్లో పండగ జరుగుతూ ఉంటే ఇక భద్రావతి వాళ్ళ ఇంట్లో కూడా బతుకమ్మ సంబరాలు అయితే మొదలైపోతాయి. ఇక భద్రావతి అయితే బతుకమ్మను సిద్ధం చేసి ఇక తనకు ప్రాణానికి ప్రాణమైన చెల్లెల వేదవతిని తలుచుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక భద్రావతి ఏడవటం చూసిన సేనాపతి వాళ్ళైతే పండగ పూట కూడా మా అక్క కళల్లో ఈ కన్నీటి కారణం ఆ రామరాజు గాడే అని చెప్పేసి ఇక సేనాపతి అయితే అంటాడనమాట. నా చెల్లెలు నా నుంచి వెళ్ళిపోయి ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయింది. ఆ రామరాజు గాడు దూరం చేశాడు. నా చెల్లెలు వెళ్ళిపోయాక నా మేనకోడలు బ్రతుకమ్మ ఎత్తింది. నా మేనకోడల్లో నా చెల్లెలు చూసుకున్నాను. దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ఇంటి సంతోషాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు లేకుండా ఈ బాధను ఎలా భరించగలను? నా చెల్లెలు నా మేనకోడలు లేరన్న నిజాన్ని నేను ఎలా తట్టుకోవాలి? ఆ నిజాన్ని ఎలా మర్చిపోవాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట భద్రావతి. ఇక విశ్వ అయితే చూడత్తా, ఈ బ్రతుకమ్మ సాక్షిగా నీకు మాట ఇస్తున్నా, వచ్చే బతుకమ్మ నాటికి ప్రేమ మన ఇంటికి వస్తుంది. ఈసారి మన ఇంటి నుంచి బ్రతుకమ్మని తీసుకొని వెళ్ళేది ప్రేమే అని చెప్పేసి విశ్వ అయితే చెప్పగానే, రేయ్ మళ్ళీ ఏం చేయబోతున్నావురా అని చెప్పేసి ఇక రేవతి అయితే అడుగుతుందన్నమాట విశ్వాని. నేనేం చేయబోతున్నానో ఎవరితో చేయిస్తున్నానో అనవసరం. అత్తని చెల్లిని దూరం చేసుకున్న మనం పడిన బాధే ఆ రామరాజు కూడా పడేలా చేస్తాను. నా చెల్లి మన ఇంటికి వస్తుంది అంతే అని చెప్పేసి విశ్వ అయితే అంటారనమాట. ఇక వేదవతి ప్రేమ వాళ్ళైతే పుట్టింటి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటారనమాట. ఇంతలో నర్మద అయితే వచ్చి పుట్టింటిపై ప్రేమ కురిపిస్తున్నారు, ఏంటి విషయం, ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి ఇద్దరిని అయితే అడుగుతుందన్నమాట. ఇక ఇద్దరు పుట్టింటిని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక పుట్టింట్లో జరుపుకున్న బ్రతుకమ్మను గుర్తు చేసుకొని బాగా ఎమోషనల్ అయిపోతారనమాట వేదవతి ప్రేమ. మీ బాధను పోగొట్టే ఉపాయం నా దగ్గర ఉంది. మీ పుట్టింటి నుంచి బ్రతుకమ్మని తీసుకొని వెళ్ళేలా నేను ప్లాన్ చేస్తానని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. మరి నర్మద ఏం ప్లాన్ చేసింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.